అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను ఇది ఫస్ట్ వీడియో అనుకుంటా మీ అందరినీ చూస్తూ మీకు డైరెక్ట్గా కనిపిస్తూ మాట్లాడుతూ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ యోగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ, ఒక తల్లి అనే ఆవిడ చాలా హెల్తీగా ఉండాలి. నేను ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక తల్లి ఆ ఇంటికి ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఎంతో కష్టపడాలి అంటే మన ఇంటిని తీర్చిదిద్దుకోవడానికి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే, ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ఆటిజం కిడ్ ఉన్న మదర్ అంటే తను చాలా ఫేస్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ తను లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. తను ఎలా ఉంటాడు, ఏంటి, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియక కొంచెం బాధ ఉంటుంది. సో ఈ మధ్య నా హెల్త్ అయితే అసలు బాగుండట్లేదు. ఎందుకు బాగుండట్లేదు అనేది నాకు తెలీదు. ఎలా అంటే, ఎనీమియా ప్రాబ్లం ఉంది, ప్లస్ మా కార్తీక్ కొంచెం నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతున్నాడు. ఈ హాలిడేస్లో తను స్కూల్కి వెళ్ళకపోవడం అయితే కావచ్చు, థెరపీ నేను ఇంట్లో కొంచెం ఆపేశాను చేయడం, థెరపీస్కి కూడా బంద్ చేశాను. సో ఈ హాలిడేస్లో కొంచెం ఎంజాయ్ చేయడానికి పిల్లలతో కలిసి వాళ్ళు తింటున్నప్పుడు బాబు కూడా చాక్లెట్స్ అని ఇంకేదైనా తిని, లేకపోతే టీవీ, ఫోన్ కొంచెం మళ్ళీ అలవాటయ్యాడు. సో దానివల్ల తను మళ్ళీ కొంచెం బ్యాక్ అయ్యాడనే నేను చెప్పాలి. సో దానివల్ల నాకు కొంచెం మైండ్ అంతా కూడా మంచిగా అనిపించట్లేదు. సో ఈ యోగా అనేది నా లైఫ్ని ఎలా మార్చిందంటే, ఒకప్పుడు యోగా చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేలా కూడా నేను చేసేదాన్ని. సో అప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను అని నా ఫీలింగ్. ఈవెన్ ఎలా అంటే, ఒక టైంలో యోగా లేకపోతే నేను లేనేమో అన్నట్లు కూడా అనిపించింది నాకు. అదంతా బిఫోర్ మ్యారేజ్. సో చాలా హెల్తీగా ఉండేదాన్ని, అన్ని యోగాసనాలు కూడా చేసేదాన్ని పర్ఫెక్ట్గా. బట్ ఇప్పుడు నాకు ఒక సూర్య నమస్కారం చేయాలన్నా కూడా నా వల్ల అవ్వట్లేదు. సో నేను మినిమం 1.5 hours పైనే నేను చేసేదాన్ని యోగాసనాలన్నీ కలిపి. ఇప్పుడు ఏవి చేయలేకపోతున్నాను. ఈ రోజు నుంచి నేను ఏ డెసిషన్ తీసుకున్నాను అంటే, యోగా అయితే కావచ్చు, ఒక ఫిట్నెస్ గురించి ఏదైనా కావచ్చు, ఎక్సర్సైజ్ మీ ఇష్టం. అది వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, కార్డియో చేస్తారా, అది మీ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ప్రతి లేడీ, ప్రతి మహిళ కూడా ఇది తెలుసుకోవాలి అని చెప్పి నా గట్టి ఫీలింగ్. సో నన్ను ఆదరిస్తారని, మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు కూడా ఇందులో భాగం అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను రాబోయే 10 daysలో నాలో ఉన్న చేంజెస్ ఏమైనా ఉంటే చూద్దాము అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నా ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను. ఇకపోతే ఆటిజం కిడ్ అని చెప్తున్నాను కదా, మా కార్తిక్ గురించి నేను మళ్ళీ వీడియోస్ తర్వాత రాబోయే వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా నాకు చెప్పొచ్చు. నేను దాన్ని చాలా హ్యాపీగానే స్వీకరిస్తాను. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. ఎనీవేస్, అందరికీ నమస్కారం. అందరూ హెల్తీగా ఉండండి. మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి అంటే ప్రతి మహిళ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండాలి. చిన్నప్పుడు నేను వింటూనే ఉండేదాన్ని, మా అమ్మ మా ఇంటిని ఎంత నీట్గా ఉంచేదంటే, ఆవిడ నీట్నెస్ నాకు వచ్చింది అని చెప్పేసి నాకు గట్టి ఫీలింగ్ ఉంటుంది. ఇల్లాలి శుభ్రం ఇంటికి వెలుగు అని చెప్పేసి, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పేసి, అలాంటివి బోలెడు చిన్నప్పుడు చదువుకుంటూనే ఉన్నాము. నేను అప్పుడు అవి చదివినప్పుడు ఇది మా అమ్మ గురించే రాశారేమో అని కూడా నాకు ఒక ఫీలింగ్ వచ్చేది. మా అమ్మ ఇంత నీట్గా ఉంటుంది కాబట్టి మేము ఇలా హెల్తీగా ఉన్నామేమో అనిపిస్తుంది. అలా అని చెప్పేసి నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, కానీ నా ఫీలింగ్ చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఏది కూడా చూసినప్పుడు, చదివినప్పుడు అది నా గురించేనేమో, నా ఫ్యామిలీ గురించేనేమో అన్నట్లు ఉండేది. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని చూసినప్పుడు కూడా ఓకే, ఇది అక్కడ ఆ బొమ్మ చూసినప్పుడు కూడా నేను సైన్స్లో ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది మా అన్నయ్య, నేను అని అలాంటి ఫీలింగ్ వచ్చేది ప్రతిసారి. అదొక్కటే కాదు, ఏ మూవీ చూసినా కూడా నేను ఆ మూవీలో నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకుని ఫీల్ అయ్యేదాన్ని. ఇది తప్పో కరెక్టో తెలీదు, ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది. సో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.